ఎంత మాట అన్నారు నాన్న. మారిపోయింది నేను కాదు, ఇంకెవరో. వెళ్ళండి లోపలికి. అదేందమ్మి లోపలికి రండి అనకుండా లోపలికి వెళ్ళండి అంటావేంటి? అయ్యో, రండి మావయ్య రండి. ఏంటి అంతా గోడ కట్టినట్టు నిలబడ్డారు? అవును బాబు, ఆ ఫోటోలో మీ అత్తయ్య కూడా ఉంటే ఎంత బాగుండేది. ఎందుకు లేదు? అత్తయ్య ఇక్కడే ఉందిగా. అవును కదూ. అయితే నేను మీ అత్తయ్యని ఎత్తుకుని ఆ మూలకెళ్ళి ఫోటో దిగుతా. కావాలంటే నువ్వు అమ్మని తీసుకుని వేరే చుట్ట వేరే ఫోటో దిగుతూ గాని. అవునవును, నేను మీ అమ్మ సపరేట్ గా దిగుతాం. అవునమ్మి, మీరు ఫోటో దిగుతా అంటారు కానీ దిగరండి. మీరు వెళ్ళిపోతే దిగుతాం. నేను ఎక్కడికి పోతాను బాబు? ఇంటికి నాన్న, ఇల్లు ఒంటరిగా ఉంది కదా. కప్పని దొంగ పగలు కొడితే చిప్ప కూడా మిగిలిదని అప్పుడే చెప్పాను కదా. కప్పాలేదు చిప్పాలేదు, ఇంటికెళ్ళి నేనేం చెయ్యాలి? ఏం పని ఉంది? బడికెళ్ళే పిల్లలు ఉన్నారా? మూలన పడ్డ ముసలాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కోళ్ళని మేకల్ని ఏమన్నా పెంచుతున్నామా? నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. నేను ఎక్కడున్నా కృష్ణ రామ అనుకుంటూ తింటవేగా నా పని. అంచేత బాబు ఇక్కడే ఒక 4 రోజులు ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. నేను ఒప్పుకోను. అదేంటి వేరే గొంతు వినిపించింది? నేనే గొంతొచ్చి జలుబు వచ్చి గొంతు మారింది మావయ్య. ఈ గొంతు కాదు బాబు, ఇప్పుడు బాగానే ఉందిగా. ఏదో దరిద్రపు కొట్టు గొంతులా వినిపించిందే. ఏది బాబు మళ్ళీ గట్టిగారు? అలాగే అరుస్తాను. నేను ఒప్పుకోను. మీరు ఇంటికి వెళ్ళండి. అరిస్తే అచ్చం ఆ దరిద్రపు కొట్టు గొంతులాగానే ఉంది. నాకు మండుతుంది. ఏంటి బాబు? అదేనన్నా, ఇందాక కూరలో కారం కొంచెం ఎక్కువై నందుకి నోరు మండుతుందంట. అలాగా బాబు, ఇక్కడే ఒక 4 రోజులు ఉంటాను. నేను పైన ఏ గది వాడుకోవాలి బాబు? ఏదో ఒకటిలేండి, లాంకంత ఇంట్లో ఏ గదిలో ఉంటే ఏంటి, ఏదో ఒకటి వాడేసుకుంటాను. అమ్మి ఈ ప్రసాదం తీసుకో అమ్మి. సిద్ధు బాబు కూడా ప్రసాదం పెట్టమ్మి. ఏంటిది? ఏంటి? మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. నా వల్ల కాదు, వెళ్ళి చెప్పాను. మీరే చూసారు కదా, వరు అంటే ఆయనకి ఎంత ప్రాణమో. ప్రాణం అంటే ఇప్పుడు 4 రోజులు ఉంటాడంట. అప్పుడు దాకా ఎలా ఉండాలి ఇక్కడ? దరిద్రుడా, ఏ ముహూర్తంలో అడుగు పెట్టేవరా నా లైఫ్ లోకి? ఏమండి, అరవకండి. మూసుకునే పోతా, ముసుగేసుకుని తిరుగుతా, మూలను పడుంటా. దీని అమ్మ జీవితం. మీరంతా ఉండండి, నేను పోతా. నా రూమ్ అదే కదా. అదే. ఇప్పుడు ఎలా నందు? సక్సెస్ మామ్, సూపర్ సక్సెస్. ఏం జరిగింది? ఏడుకొండలు వస్తున్నాడని బెదిరిపోయి వరోధినితో సహా అందరూ నా ఇంటికొచ్చారు.
ఆహా ఏడు కొండలని బూచి బాగానే పనిచేస్తుందన్నమాట. ముందు రానే రామన్నారు. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్లే వచ్చారు. ఇప్పుడెక్కడున్నారు? నా ఇంట్లోనే ఉన్నారు. అంటే ముసలుడెళ్ళిపోలేదా? వాడిప్పుడు కోటీశ్వరుడి మామ హోదా వెలగబెడుతున్నాళ్ళండి. అందుకే నా ఇంట్లో తిష్ట వేశాడు. మరి వీళ్ళు? వీళ్ళెక్కడికి పోతారు? చచ్చినట్టు ఉండిపోవాల్సిందే. వాళ్ళంతా కూడా వీళ్ళ కోసం ఆగిపోవాల్సిందే. ఇది నీకు నిజంగా శుభవార్త. ఈ పరిస్థితుల్లో వాళ్ళుండగానే నేనెలా వర్కౌట్ చేసుకోవాలి మామ్? దాన్ని నీకెలా అనుగుణంగా మార్చుకోవాలో నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మామ్? ఉపదేశం చేయడానికే కదా నేను వచ్చింది. ఎంత వైభోగం, ఎంత వైభోగం! ఎవరికి పడుతుంది ఇంత రాజభోగం? నేను కాబట్టి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో నా బిడ్డ బతుకును మళ్ళీ నిలబెట్టగలిగాను. నాదేముందిలే, అంతా నా బిడ్డ అదృష్టం. ఆ. ఛే! ఈ సంగతి ఎలా మర్చిపోయానబ్బా? హలో, ఒరే పో! చాచా, అలవాట్లో పొరపాటు. ఒరే పూల కనకయ్య, ఎవరయ్యా? నేను ఆర్టీసీ కండక్టర్ ఏడుకొండల్ని మాట్లాడుతున్నాను రా. చెప్పండయ్యా. ఏమీ లేదురా, శోభనానికి సరిపడా పూలు కావాలి. ఎప్పుడయ్యా? ఎప్పుడా? ఇంకో సంవత్సరానికి తీసుకురారా. బార్సాలకు అడ్వాన్స్ బుకింగ్ అనుకున్నావా? ఇవాళ్లే కావాలిరా. ఏంటి, సరేనా? సరేనయ్యా. రేయ్, పూలు తాజాగా ఉండాలి. ఆ, వాడిపోయాయనుకో నీ ముఖాన్ని కొడతాను. మీటికే కదయ్యా? మా ఇంట్లో కదరా, మా అల్లుడు గారింట్లోకి. అలాగేనయ్యా. అడ్రస్ చెప్తాను, రాసుకో. నా వల్ల కాదు వారు. మీ అందరికీ మీ నాన్న కావాలి, ఆయనకి మీరు కావాలి. నేను అక్కర్లేదు. అందుకోసం నేనెందుకు ఈ నరకంలో ఉండాలి? అందులో ఈ నికృష్టుడి ఇంట్లో చచ్చినా ఉండను. వీడి మొహం చూసినప్పుడల్లా సలసలా కగే నూనెలో ఆ మొహాన్ని ముంచి తీయాలనిపిస్తుంది. ఆ మెత్తడి సోఫాలో కూర్చుంటే సీటు కింద ముళ్ళ కంప పెట్టినట్టుంటుంది. అనుకోరా, వెయ్యి అనుకో. నువ్వు వెళ్ళిపోవడమే నాకు కావాలి. నువ్వు అడ్డుగా లేకపోతేనే వరుదిని నాకు తొందరగా సొంతం అవుతుంది. వీడి కోసం నేను ఉండమంటట్లేదురా. ఆ ముసలాడు గుండాకి చేస్తాడని ఉండమంటున్నావు. అర్థం చేసుకోరా. అర్థం చేసుకున్నా కనుకనే ఇక్కడ దాకా వచ్చాను. 4 గంటల నరకాన్ని చూశాను అనుకుంటే ఇప్పుడు సిగ్గు శరం లేకుండా ఆ ముసలాడు ఇక్కడే 4 రోజులు ఇంట్లోనే చేస్తానంటున్నాడు. అంటే 4 రోజులు ఆయన కోసం ఈ టార్చర్ అనుభవించాలా? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అమ్మో, బెల్ మోగింది. ఆ ముసలాడు వస్తాడేమో. దాక్కోండి. ఏంటి దాక్కునేది? ఆయన ఇంట్లోనే చచ్చాడు. అవును కదా, నువ్వు కొంచెం బ్రెయిన్ వాడు బావా. మీ అయ్య మూలంగానే ఉన్న బ్రెయిన్ దొబ్బింది. ఏడుకొండల గారి అల్లుడిల్లు ఇదేనా అండి? ఏంటి? ఏడుకొండల గారి అల్లుడిల్లు ఇదేనా? వాడితో నీకు పనేంట్రా? శోభనానికి పూలు ఆర్డర్ ఇచ్చారు సార్. ముసలోని అయ్యో, ఏమండి? ఏమండి? పూలు బాగున్నాయి. మా మామ సూపర్. కత్తెక్కడుంది? అమ్మి వరుదిని,
రే, పార్దు. రే, 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 ప్లీజ్ రా, రారా. ఏయ్, తొందరగా దక్కుండి. ఏయ్, వదలరా. రే, కారు. ఏయ్, నిన్నే. పదండి, పార్దు గారు. వదలు. ఏయ్, డోరీ, డోరీ. అమ్మి ఏంటమ్మి కింద ఓకే అరుపులేని పడుతున్నాయి. ఏం లేదు మావయ్య ఆ. మీ అల్లుడు గారు టీవీలో ప్రో కబడ్డీ ప్రోగ్రామ్ పెట్టారు. తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. ఆ. నేనేమో తెలుగు టైటన్స్ గెలవాలని ఓ అరిచాను. ఆహా. వీళ్ళేమో బెంగళూరు బుల్స్ గెలవాలని. అది. ఆ. మరి టీవీ మీరు వస్తున్నారని టీవీ కట్టేశాం మావయ్య. ఒరే పూల కనకయ్య నువ్వెప్పుడు వచ్చావురా? అక్కడే నిలబడ్డావేంట్రా? అయ్యా వస్తున్నాను. తొందరగానే తీసుకొచ్చావే. షార్ట్ కట్ లో వచ్చానయ్యా. ఎంత? 2000 అయ్యా. 2000? నేను ఇస్తాను మావయ్య. వద్దు బాబు, ఇవన్నీ మేమే తీసుకురావాలి. ఇదిగోరా తీసుకో. వెళ్ళొస్తానయ్యా. మంచిదమ్మా. ఏందమ్మి ఇంకా అలాగే ఉన్నారు? ఈ పూలు చూస్తే అర్థం కాలా? అమ్మిని ముస్తాబ్ చేయండి అమ్మి. రావే. రావరు. రండి బాబు, ఈ గది బాగుంటుంది బాబు. ఈ గది బాగుండదు మావయ్య. నో 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 నో. ఎందుకు బాగుంటుంది బాబు? వాస్తు బాగాలేదు. ఈశాన్యం బాగా ఇరుకు. ఈశాన్యం ఇరుకు, సౌభాగ్యం నరుకు. నైరుతి వీధిపోటు, ఇంట్లో ముసలాళ్ళ గుండెపోటు మావయ్య. ఈ గొద్దొద్దు మావయ్య. భలే వాడు బాబు. ఈ ఇంట్లో ప్రతి గది వాస్తు ప్రకారమే ఉంటుంది, నాకు తెలుసు కదా. మీరు పదండి. ఆగండి మావయ్య. ఏమైంది? ఇప్పుడు ఈ గదిలోకి వెళ్ళి తీరాలా మావయ్య? అవును బాబు, ఈ గదే బాగుంటుంది బాబు. మావయ్య అయితే తలుపు తట్టి వెళ్దాం మావయ్య. గది గది మేము లోపలికి వస్తున్నాం. గది గదిలో ఎవరున్నారు బాబు? ఎవరింటికి వెళ్ళినా ఏ గదిలోకి వెళ్ళినా తలుపు తట్టి వెళ్ళడం మేనస్ మావయ్య, సంస్కారం. పదండి బాబు. దండం పెడుతుండ్రు బాబు. అబ్బా అయ్యో నందు? పడిపోయారా? అమ్మా అయ్యో ఏంటి బాబు అలా పడిపోయారు? కంగారులో కాలు జారింది మావయ్య. సర్లే చూసుకోవాలి బాబు. బాబు నువ్వు కాస్త సహాయం చేయాలి. అలాగే బుట్ట తీసుకెళ్ళి బయట ఆ, పెట్టనా? కాదు బాబు, పూలు తీసి డెకరేషన్ చేయాలి. ఏంటి మావయ్య ఇది? ఏమీ లేదు బాబు, మొన్నంటే మనం ఎవరం లేవు కాబట్టి అల్లుడు గారు పాపం హోటల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనమంతా ఉన్నాం కదా, ఆ ముచ్చడు కూడా జరిపించేస్తే బాగుంటుంది బాబు. ఏమైంది మావయ్య? ఏమైంది మావయ్య? ఏదో కుట్టింది బాబు. ఆగండి ఆగండి, కింద చూడకండి. ఎందుకు? ఏ పురుగుని చెప్పినా బ్లూ క్రాస్ వాళ్ళు కేసు పెడతారు. అవునా? అవును మావయ్య.
అమ్మో. ఆ, ఇక్కడ కూర్చోండి ఇక్కడ. అమ్మా. ఆ, ఓ. ఏమైంది మావయ్య? అమ్మో పాము కాట్లాగా ఉంది బాబు. కాదు మావయ్య, 2 గండు చెవులు ఒకేసారి కుట్టినట్టున్నాయి. మీరు ఇక్కడ ఉండదు మావయ్య, మళ్ళీ మళ్ళీ వచ్చి చెవులు కుడుతూనే ఉంటాయి. అమ్మో ఆ. అయితే ఈ బెడ్ మీద కూర్చుని డెకరేషన్ చేస్తాను బాబు. ఈ రోజు నా ఫస్ట్ నైట్ మావయ్య దృష్టిలో. కానీ రూమ్లో జరిగేది వరుదిని పాలు తీసుకొస్తుంది, ఓ పార్తు కడికిస్తుంది. నాకు చచ్చిన ఇవ్వదు. వాడు నన్ను చూసి ఎగతాళిగా తాగుతాడు. ఇద్దరూ కలిసి నన్ను బయటికి గెంటేస్తారు. నా ఇంట్లో నా బెడ్రూమ్లో వాళ్ళకు శోభనం జరుగుతుంటే నేను పిచ్చోడిలా ఏమీ చేయలేక చూస్తూ ఊరుకోవాలి. ఎందుకు ఊరుకుంటానా? చాలే, గంగరెద్దుకేసినట్టు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? ఎందుకే టెన్షన్ పడతావు? ఆ గదిలో ఉన్నది బావే కదా. మీ బావే ఉన్నాడు, కానీ నా నాగార్జున కూడా లోపలికి పంపిస్తాడు. అప్పుడు వాడిని ఈ బాత్రూంలోకి తోసేసి తలుపేసుకొని పడుకోండి. నానేమన్నా చూడొచ్చాడా? ఎవరో చూస్తారని కాదే, ఒక ఆడపిల్లని నా భర్త స్థానంలో ఇంకొకరిని నాన్న నిలబెడితేనే నేను సగం చచ్చిపోయానే. మళ్ళీ వాడితో గదిలోకి వెళ్ళమంటే అసలు ఆ మాట వింటేనే నాకు ప్రాణం పోతున్నట్టుంది. నేను నా భర్త మాత్రమే ఉండాల్సిన గదిలో ఇంకో మగాడు రావడం, నాన్న కోసం నటిస్తూ వాడికి పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ చెయ్యాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదే. మత్తు మందు కలిపాను. కిచెన్లో పాలు రెడీగా ఉన్నాయని మావయ్యకు చెప్తాను. మావయ్య స్వయంగా తీసుకెళ్ళి వరుదినికి ఈ పాలిస్తాడు. వరుదిని తన చేత్తో తనే ఓ పార్తుగడికి తాగిస్తుంది. పార్తుగడు తాగేసి మత్తుగా నిద్రపోతాడు. అప్పుడు వరుదిని ఆ పార్తుగడికి చెప్పలేక, 7 కొండల ముందు బయటపడలేక నోరు మూసుకొని నాకు లొంగిపోతుంది. నా పంట పండుతుంది, నా పంట పండుతుంది. నిజమేనే, ఏ ఆడపిల్లకైనా ఇలాంటి పరిస్థితి నరకమే. అసలే అమ్మ లేదక్కా. నాన్నకు కూడా ఏదైనా అయితే నేను తప్పు చేసిన దాన్ని అవుతానని అన్నింటికి తల వంచాను. కానీ ఇది మాత్రం నా వల్ల కావడం లేదు. వరు ఏంటి? అసలు ఆ గదిలోకి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్రదర్శనం తవ పాద పంకేరుహం
She's a